హాయ్ అండి, అందరికీ రైతులందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి మన గడ్డి చామంతులు అండి. మన దగ్గర వచ్చేసి 4 కలర్ల పూలు ఉన్నాయండి. ఎల్లో, రెడ్, పింక్. రెడ్ ఎల్లో అండ్ మిక్స్ కలిగి ఉన్నాయండి. ఇంకో రకం. ఈరోజు వచ్చేసి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందండి. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చూడండి, పువ్వులు చూడండి. పెళ్ళి దండలకు కానీ మ్యారేజెస్కి చాలా మంచి డిమాండ్ ఉందండి పూలకి. చూడండి, ఎందుకు చెప్తున్నానంటే పెళ్ళిళ్ళ సీజన్లో చాలా మంచి డిమాండ్ ఉంది వీటికి. చూడండి, ₹150 నుంచి ₹200 కేజీ పోతున్నాయండి పువ్వులు ఇవి. పెళ్ళిళ్ళ సీజన్ ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది వీటికి. గడ్డి చామంతులు ఇవి చూడండి, ఎల్లో కలర్ ఫ్లవర్స్. వీటికి నీళ్ళు ఎలా ఇస్తారంటే పైపులకైతే రంధ్రాలు చేసుకోవడం జరిగింది. ఫ్లో వెళ్తూ ఉంటాయి. ఇలా వెళ్ళడం ద్వారా వాటర్ ఎక్కువ అయినా కూడా మొక్కకి చల్లదనం ఉంటుంది, పదన ఎక్కువ ఉంటుంది. ఇదే కాకుండా చూడండి ఇలా వస్తున్నాయి వాటర్. చూడండి, మనకు నేను ఇందులో పోస్తుంది ఏంటంటే చూడండి, ఆవు పేడతో తయారు చేసిన వాటర్ అండి ఇది. మనకి ఇలా వాటర్ ఇవ్వడం ద్వారా ఏంటంటే చూడండి, పువ్వు సైజు పెద్దగా వస్తుంది, పువ్వు ఎక్కువ నీళ్ళ ఉంటుంది, చూడడానికి కూడా అట్రాక్షన్గా ఉంటుంది. అందుకే అండి నేను మొత్తానికి పేడ నీళ్ళతోనే వండిస్తున్నాను. మందులు అట్లాంటివి ఏం వాడట్లే. ఎందుకంటే గ్రోత్ బాగా వస్తుంది, పువ్వులు పెద్ద సైజులో వస్తాయి. చూడండి, ఇలా వస్తున్నాయి పువ్వులు. రోజు తెంపుతున్నామండి, అందుకే చిన్న సైజులో కనిపిస్తున్నాయి. మొక్క చాలా బలం ఉంటుంది పేడ నీళ్ళతో. చూడండి, మనకి ఇక్కడ హైబ్రిడ్ చామంతులు అండి. చూడండి, ఇది వచ్చేసి మార్కెట్లో మనకు 200 నుంచి వెళ్ళి 300 వరకు కేజీ ఉంది. మార్కెట్లో వీటికి కూడా బాగా డిమాండ్ ఉందండి. పెళ్ళిళ్ళ సీజన్లో చాలా పోతూ ఉన్నాయి. మేము ఏం చేసామంటే ఈరోజు పాడైపోయిన పూలని గిరాకు లేనప్పుడు ఇవి తెంపేసుకున్నాం ఇలా. కాబట్టి మొక్కకు బాగా సూపర్గా పూలు వస్తున్నాయి. ఇలా చేసుకోవడం ద్వారా మనకు మొక్క గట్టిగా ఉంటుంది, పువ్వులు ఎక్కువ వస్తాయి, పెద్ద సైజులో వస్తాయి. అలా పాడైపోయిన మొక్కల్ని తెంచేసుకోవాలి. చూడండి ఎలా ఉన్నాయి ఫ్లవర్స్. నేను 2 వీడియోలు తీసాను. ఇది 3వ వీడియో అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను అడ్రస్ అయితే చెప్పలే. ఇప్పుడు మన అడ్రస్ ఎక్కడంటే ఆదిలాబాద్ డిస్టిక్, కుట్నూరు మండల్, గోదారగూడ అనే విలేజ్ అండి. చిన్న గ్రామం మాది. 7-8 కుటుంబాలు పూల సాగు చేస్తున్నాయండి. చిన్న రైతులు ఇలాంటివి చేసుకొని మంచి దిగుబడి పొందవచ్చు. మాకు చూడండి 5 నెలలు సీజన్ ఉంటుంది. 5 నెలల్లో మినిమం 3-4 లాక్స్ ఉంటుందండి. ఈ ఇయర్ ఇంకెక్కువ కావచ్చు. లాస్ట్ ఇయర్ ఇంత అయింది. మంచి ఇన్కమ్ ఉంటుంది. ప్రతి ఒక్క రైతులు కూడా చేసుకోవాలి ఇలాంటివి. పువ్వులు ఇంకా ఎలా వండియాలనేది మాకేమైనా సలహా సూచనలు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మాకు కూడా సలహా సూచనలు కూడా ఇవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ. పెళ్ళిళ్ళ దండలు చేసుకున్నట్టయితే మనకు 1000 నుంచి 1500 వస్తుంటాయండి. ఒక జడ 2 దండలు ఇస్తుంటాం. పూలతో ఆదాయం బాగుంది. రైతులు ఇటువంటి చిన్నవి చేసుకుంటే దిగుబడి బాగా వస్తుందంటే ఈ వర్ష ఆధారిత పంటలతో లాస్ అవుతుంది. అందుకని ఈ రకంగా చేయాలనే ఉద్దేశంతో చేసుకుంటున్నామండి. మేము మా ఫ్యామిలీ ఎప్పుడు ఇదే పనిలో ఉంటాం.
కొంచెం జాగా ఉన్న వాళ్ళు ఇలాంటివి చేసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, రైతులకు అందరికీ నమస్కారం. ఈరోజు చూపిస్తున్న వీడియోలో ఇదండి గడ్డి చామంతుల పూలు. ప్రజెంట్ ఈ పూలకు చాలా డిమాండ్ ఉందండి.